అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను 90వ సంవత్సరంలో ఉన్నాను. ఈ మధ్య 90వ జన్మదినోత్సవం చదువుకునే సందర్భంగా ప్రేక్షక లోకం అంతా ఛానల్స్ వారి ద్వారా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ చేరి 90వ సంవత్సరం కాబట్టి నన్ను ఎంతగానో అభిమానించారు, ఆశీర్వదించారు. ఆ సందర్భంలో ఇంతమంది అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం నా విధిగా భావించి మిమ్మల్ని అందరినీ పిలిచారు. మీ అందరికీ తెలుసు, నేను సినిమా ప్రపంచంలో పి. పుల్లయ్య గారు తీసిన ధర్మపత్రి చిత్రం ద్వారా 1940లో కొల్హాపూర్లో శాలిని సినీ స్టూడియో ద్వారా నేను పరిచయం అయ్యాను. అందులో ఒక చిన్న వేషం వేశాను. తర్వాత ఆడవేషాలు వేస్తూ హీరోయిన్గా ఎదిగిన తర్వాత 1944లో కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్య గారి ద్వారా నేను నాటకాలలో వేషాలు వేసి తెనాల నుంచి గుడివాడ వెళుతుండగా వారి బెజవాడ పట్టణంలో నన్ను చూడడం, నన్ను రాముడిగా పరిచయం చేయాలని అనుకోవడం, పరిచయం చేయడం. 1944 మే 8న 10 ఆలివర్ రోడ్కి మద్రాస్ నేను చేరడం, సినిమాల్లో వేషాలు వేయడం ప్రారంభించాను. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు ఏ సమయంలో నన్ను చూచారో ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఎంతమంది. ఇది మీకు అందరికీ తెలుసు. ఈ సినిమా తల్లి ద్వారా సినిమాల్లో ఒక బిడ్డగా నేను అనేకమైన ముఖ్య పాత్రలు ధరించి, వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ధరించి, వాటిని పోషించి అభిమానాన్ని సంపాదించి దేశాలలో 90 సంవత్సరాలు, ఈ దాదాపు 74 సంవత్సరాలుగా పేరు ప్రతిష్టలు సంపాదించి నేను ఇంతవరకు ఇప్పుడు కూడా పనిచేస్తూ, ఈరోజు కూడా పనిచేస్తూ 74 సంవత్సరాలు కళకళలాడుతూ ఉన్నానంటే ఈ సినిమా తల్లి ద్వారా ఒక బిడ్డగా ఎదిగి నా కుటుంబం, నేను ఈ సినిమాలకు అంకితమై పనిచేస్తున్నాం. మా పెద్దబాబు వెంకట్, చిన్నబాబు, నాగార్జున, సుశీల అందరూ నిర్మాతలే. నాగార్జున సరే మీకు అందరికీ తెలుసు. వీరందరూ కాకుండా వాళ్ళ పిల్లలు కూడా సినిమాలలో పనిచేస్తున్నారు. ఇక మనవరాళ్ళు ఈ స్టూడియో అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు. అందరూ సినిమాలకు అంకితమైన వాళ్ళే. ఇటువంటి ఆనంద సమయంలో ఈ సినిమా తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం. దాంతోపాటు 74 ఏళ్ల ప్రస్థానంలో సివిల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా ఫాల్కే అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ రఘుపతి వెంకయ్య అవార్డ్, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, మిగతా మిత్రులు టిఎస్ఆర్ నేషనల్ అవార్డ్. ఇలా తమిళనాడు ప్రభుత్వం, నేను తమిళ చిత్రాల్లో కూడా 26 చిత్రాల్లో పనిచేశాను కాబట్టి వాళ్ళు అన్నాదురై అవార్డు. మధ్యప్రదేశ్, ఆ భాషలో నేను పనిచేయకపోయినా నా పట్ల అభిమానంతో కాళిదాస్ కౌస్తుభ్. మీరట్లో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ అవార్డ్, సన్ ఆఫ్ ది సాయిల్
అనే పేరుతో ఒక అవార్డు. అంతేకాకుండా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, సింగపూర్, ఇలా వివిధ దేశాల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగాయి. ఇవన్నీ నేను ఊహించలేదు. ఈ ప్రస్థానంలో, ఈ సినిమా నట ప్రస్థానంలో ఇంత జరుగుతుందని, ఇంత ఉంటుందని, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చని నేను ఎప్పుడో కల్లో కూడా ఊహించలేదు. ఇందులో ఈ 90 సంవత్సరాల జీవితంలో 74 సంవత్సరాలు సినిమాల్లో పనిచేయడం, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అని తేలింది. అయితే ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉండడం చాలా పెద్ద రికార్డు. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసి, నన్ను ఎంకరేజ్ చేసిన వారందరికీ ఇటువంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎంతైనా అవసరం. దానితో పాటు ఇక జీవితంలో 1974లో నాకు హై కొలెస్ట్రాల్ వచ్చింది. ఆపరేషన్ అక్టోబర్ 18, 1974 జరిగింది. అప్పటికి 7 సంవత్సరాలే అయింది ఈ ఆపరేషన్ మొదలుపెట్టి. అప్పుడు జరిగితే ఎంతకాలం బ్రతుకుతాను అని నేను అడిగాను. 14 సంవత్సరాలకు పర్వాలేదు అన్నారు. మళ్ళా 14 అంటే 1988లో నాకు హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ వెళ్ళాను. వెళితే ఇక్కడున్న మా అమ్మాయి సుశీల, ఆవిడ భర్త సత్యభూషణ్ ఇద్దరు కలిపి వచ్చారు నాతో. వాడు సాక్ష్యం దాన్ని. నాగేశ్వరరావు హార్ట్ ఈజ్ అనాపరబుల్. ఇఫ్ వీ ఆపరేట్ హీ మే నాట్ సర్వైవ్ అని తేల్చాడు. దాంతో నేను మనస్తాపం చెందలేదు. నా బిడ్డలైతే ఇబ్బంది పడ్డారు, కానీ నేను ఇబ్బంది పడలేదు. చూద్దాం, ఎంతకాలం జరిగితే అంతకాలం. ఇంత జరుగుతుందని నేను అనుకున్నానా అని చాలా ధైర్యంతో ఉన్నాను. అది జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలై. వీడు బ్రతకడేమో ఆపరేట్ చేస్తే అని జరిగి 25 సంవత్సరాలై. ఏదో డైలేటర్స్ తప్పితే మందులేం లేవు. నా నమ్మకంలో ఏంటంటే, నా మనోబలం దాన్ని మించి మీబోటి వారందరూ అభిమానులు, దేశాభిమానులు అనేక మంది నన్ను ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వారి ఆశీర్వాద బలం చాలా పెద్దది అని నమ్మకం నేను అటు పెట్టుకున్నాను. అది కూడా ఒక పెద్ద రికార్డ్. ఇకపోతే ఇంత సంతోషంగా జరుగుతున్న సమయంలో ఈ మధ్య నాకు అక్టోబర్ 8న కడుపులో నొప్పిగా ఫీలింగ్ వచ్చింది. వస్తే హాస్పిటల్స్కి వెళ్ళాను. నేను ఎందుకు పిలిచానో మీ అందరినీ అది చెప్పడానికే ముఖ్యమైనది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం జరిగింది. అయితే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏమో అని చెప్పి ఏదో కొంచెం కడుపు ఉబ్బరంగా ఉందని చెప్పి వెళ్ళాను. దాంతో కేర్లో చేరి, కిమ్స్లో చేరి ఒక వారం రోజులు ఇన్వెస్టిగేషన్ చేయగా జీవితం చాలా తమాషాయి. ఒక కొత్త ట్విస్ట్. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, పెట్ స్కాన్ ఇటువంటివన్నీ చేయగా ఎక్కడో నా ఆరోగ్యంలో క్యాన్సర్ కణాలు నాలో ప్రవేశించాయని తెలియదు. ఇది ముఖ్య ఘట్టం. ఇంతవరకు 2 రికార్డులు ఉన్నాయి నాకు. ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో తెలియదు. క్యాన్సర్ అంటే నేను 2, 3 పిక్చర్లు, 4 పిక్చర్లో పనిచేశాను. సినిమాల్లో సహజంగా
డ్రమటైజ్ చేస్తారు కాబట్టి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతకరు అనేది ఒక సృష్టించింది నేనే నా పాత్రల ద్వారా. అందుచేత ఎవరైనా మనం ఏమనుకుంటామంటే క్యాన్సర్ వస్తే బ్రతకరు.